పనుంది. ఏం పని? నీకే పనుందో అదే పని. అవునా? కాదా? అక్కడేదో ఉందండి. ఏముంది? దెయ్యం. ఓ దెయ్యమా? దెయ్యం అయితే పర్లేదులే, పని మనిషి అయితే ప్రాబ్లం. కానీ ఏరా, ఈ హెడ్ కానిస్టేబుల్ తమ్మిరాజు ఉన్న ఏరియాలోనే వెధ వేషాలు వేస్తావరా? వెధవా! నిన్ను ఇలా కాదు, 101. ఇక్కడ నీది అమాయకత్వమో చెవిటితనమో నాకు అర్థం కావటం లేదు. తీసుకెళ్ళి బొక్కలో అమ్మో, బొక్కలో తొయ్యమంటే తీసుకెళ్లి ఏకంగా బోను బొక్కలో తోస్తాడా ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. సార్, టీ ఏమైనా తెమ్మంటారా సార్? దాంతోపాటు సిటీలో ఉన్న దొంగనా కొడుకుల లిస్ట్ కూడా తీసుకురండి. సార్, ఎవరైనా కొత్తగా ఛార్జ్ తీసుకుంటే విఐపి లిస్ట్ అడుగుతారు. మీరేంటి సార్ విపిల లిస్ట్ అడుగుతున్నారు? హెడ్ సార్, విపిల వెనకాలే విఐపీలు ఉండేది. సార్ మీరు సూపర్ సార్. ఇదేంటి ఎంతలాగా ఉంది? మన రైటర్ కంప్లైంట్స్ తో పాటు కథలు కూడా రాస్తున్నాడా? కాదు సార్, అవన్నీ ఒకే రోజు ఒకే దొంగపై ఫైల్ అయిన 420 కంప్లైంట్స్ సార్. 420లకే 420లా ఉన్నాడు. ఎవడాడు? వాడు నేనే. ఇదిగా వీడే సార్. వీడా? వీడి పర్సనాలిటీకి తాళ్ళు దారాలు ఎక్కువ. వేడిలు తీసేయండి. పర్సనాలిటీని చూసి ఫిక్స్ అయిపోవద్దు. బయటికి బక్కగా ఉన్న లోపల ఒరిజినల్ అలాగే ఉంది. లోపలే ఉందిరా బ్లడ్ బాబాయ్. అది అందరికీ ఉంటది కదరా. హెడ్, కేసేంటి? దొంగతనం సార్. దొంగతనమా? ఎస్ సార్. ఒకే రోజు ఇన్ని కంప్లైంట్స్ ఎవడిచ్చాడయ్యా? స్కూల్ పిల్లలు ఇచ్చారు సార్. స్కూల్ పిల్లలా? స్కూల్ పిల్లల దగ్గర ఏం కొట్టేశావు నాన్న? పెన్నులు, పెన్సిళ్ళు, రబ్బర్లు, శాకమర్లు, శాకరెట్లు, బిస్కెట్లు, కాకెంగిల్ చేసిన జామకాయలు, జామ్ ప్యాకెట్లు, పాల డబ్బాల నెపల్స్, డైపర్స్, డ్రాయర్లు, షూలు అని సాక్సులు ఇవి కొట్టి లేకపోయావా? నెక్స్ట్ టైం ఎక్కడ కొట్టేస్తాను బాబాయ్. చెప్ నోర్మి. ఒరే పారంపోకు, ఎవడైనా ఏ గోల్డ్ చైనో లేక క్యాష్ బ్యాగ్ కొట్టేస్తారు. పెన్సిల్, చాకుమర్లు కొట్టేస్తారా? అయ్యేందుకు బాబాయ్, ఆటలైతే నీకు బాగా ఇట్టుబడి అవుతుందనా? సార్ సారీ సార్. అసలు ఎందుకు చేసావురా ఇన్ని దొంగతనాలు? అది నా విద్యాభ్యాసం అండి. విద్యాభ్యాసమా? అవును సార్. మనం డాక్టర్, లాయరు, మీలా ఏఎస్ఐ ఏదైనా జాబ్ చేయాలంటే ముందుగా ఏం చేయాలండి? స్కూల్లో జాయిన్ అవ్వాలండి. అలాగే నేను ఒక పెద్ద దొంగ అవ్వాలనుకున్నాను. ప్రతి జాబ్కి తొలిమెట్టు స్కూల్ ఎలాగో నా దొంగతనాలు కూడా తొలిమెట్టు స్కూల్నే ఎంచుకున్నానండి. బాసురు వెళ్ళి అక్షరాభ్యాసం కూడా చేయించుకోలేకపోయావా? అక్కడ కూడా స్కూళ్ళు ఉన్నాయా? ఒరేయ్, వీడి నోటికి మాటలు ఎక్కువయ్యాయి. మనోళ్ళు చేతికి పని చెప్పండి. చేతి పనులు పెద్ద మామూలు పనులు ఏమన్నా చెప్పండి. చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి, తీసుకెళ్ళి కొమ్మండి. సార్, చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి సార్. ఎక్కడ జరిగింది? అవునా, ఎలా జరిగింది? ఎవరు వెళ్ళారు అక్కడికి? ఓకే, ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చారా? సరే సరే. యాదగిరి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ అమ్మాయి జాతకం తీసుకురా. గుర్తుపెట్టుకో, ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ జాతకం నాకు కావాలి, లేకుంటే చేస్తా.
ఏమోలే. లోపలికి ఎవరిని అలౌ చేయొద్దు. 10 minutesలో నేను అక్కడ ఉంటాను. నేను పిలుస్తున్నాను, బాబు శరీరంలో నుండి బయటికి రా. స్వాహ. ఓం హ్రీం క్రాం స్వాహ. స్వాహ హ్రీం స్వాహ క్రాం స్వాహ. నా బుజ్జిని కాపాడండి స్వామి. స్వామి స్వామి నా బుజ్జిని కాపాడండి స్వామి. బుజ్జి నీ బాబుని షాకిని ఆవహించింది. ఆ షాకిని నీ శరీరం నుండి వేరు చేసి అంతం చేస్తేనే నీ బాబు బ్రతుకుతాడు. దానికి చాలా ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా బుజ్జికి నయమేలా చూడు స్వామి. 10 లక్షలు ఖర్చు అవుతుంది. 10 లక్షల? అయ్యో బుజ్జి, రే బుజ్జి స్వామి, బుజ్జి రే బుజ్జి, బుజ్జి బుజ్జి రే బుజ్జిని కాపాడండి స్వామి. స్వామి స్వామి 10 లక్షలు కాదు, ఎంతైనా ఇస్తాను. నా కొడుకు నాకు తగ్గేలా చేయండి స్వామి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా బుజ్జిని కాపాడండి స్వామి. 10 లక్షలు ఖర్చు అవుతుంది. ఇస్తా స్వామి, ఎంత నేను ఇస్తా. మా బుజ్జిని కాపాడండి, మా బుజ్జిని కాపాడండి స్వామి. అరే బుజ్జి కాపాడండి స్వామి. ఎంత కావాలంటే ఎంత ఇస్తాను. నా కొడుకుని కాపాడండి స్వామి. స్వామి సరే అలా రాజాలి. సక్సెస్, మన ప్లాన్ సక్సెస్. దెయ్యం బాబు దెయ్యం, కాపాడండి బాబు కాపాడండి అంటూ గజ గజ వణుకుతున్నారు. సాంబా చెప్పు, అమ్మాయిని ఎప్పుడు తీసుకురమ్మంటావు? ఒరే యాదగిరి, ఆ అమ్మాయి శరీరంలోకి ఎలాంటి ఆత్మను పంపించలేదు. నిజం చెప్పాలంటే ఏ ఆత్మ వెళ్ళలేకపోతుంది. ఈ విషయం నీకు చెప్దామనుకుంటే గ్రాండ్ సక్సెస్, దయ్యం బాబాయ్ దయ్యం అంటూ మొత్తుకుంటున్నావు. ఇంతకీ ఆ అమ్మాయివేనా? అవును, మా అమ్మాయి గారివే. వీళ్ళ పేర్లు మీకు తెలుసు, సాంబా, యాదగిరి. వీళ్ళ వృత్తి ఎవరు విననిది, ఎవరు చేయలేనిది. ఏంటనుకుంటున్నారా? దయ్యాలతో బిజినెస్. వీళ్ళు మనుషుల శరీరంలోకి ఆత్మను పంపి భయపెట్టి ప్రాణభయం కలిగించి డబ్బులు గుంజుతారు. ఈ భూమిపై వీళ్ళంత ఎదవలు ఎవ్వరూ ఉన్నారు. ఇక ముందు వీళ్ళు ఏం చేస్తారో మీరే చూడండి. కొన్ని రోజులుగా ప్రియలో ఏదో మార్పు వచ్చిందిరా. అతిగా ప్రేమ చూపిస్తుంది. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇంకా ప్రియానే అనుకుంటున్నాడు. అసలు విషయం తెలిస్తే ఇడి గుండాగిపోతుంది. ఏదో ఒకటి చెప్పి పంపించాలి, లేకపోతే నాకు బ్యాండ్ పడుతుంది. అవన్నీ వదిలేరా బాబు, ముందు నువ్వు ఇంటికి వెళ్ళరా. ప్రియ వెయిట్ చేస్తుందిరా. ఒరే యాదిగా సార్, మన స్టేషన్ చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? అర్జెంటుగా రంగులే అనిపిస్తుంది సార్. పళ్ళు రాలిపోతాయి. నా ఇంటెన్షన్ నీకు అర్థం కాదురా.
నమస్తే సార్. గుడ్ మార్నింగ్. సార్ వచ్చారు, ఫైల్ అక్కడ పెట్టారు. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. ఈసారేంటి శ్మశానంలో శవాల కింద సగం కాలిన కట్టలు గుడ్డలు కొట్టేశాడా? రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పనట్టు వీడేంటయ్యా మన స్టేషన్ ఇలా తగులుకున్నాడు? అదేం కాదు సార్, ఇవన్నీ పెండింగ్ లో ఉన్న దొంగ నా కొడుకుల కేసులు. ఆ దొంగ నా కొడుకులు దొరకలేదుగా? దొరికారు సార్. వాళ్ళందరినీ ఒకే ఒక్కడు సింగిల్ పర్సన్ సింగిల్ హ్యాండ్ తో అరెస్ట్ చేసి తీసుకొచ్చాడు సార్. ఎవడాడు? నేను ఫోకస్ పెట్టే పోకురాలకే కాదురా, పొలిటీషియన్స్ కూడా ఆడలే. మీరే తప్పు చేయలేదంటే నమ్మడానికి నేనేమన్నా దొంగ నా కొడుకుని అనుకుంటున్నారా? పోలీస్ రా ఎక్కడ? ఐఎమ్ జగన్ సార్, న్యూ జాయినింగ్ సార్. పూరి జగన్ కాదు సార్. నువ్వు వాడివే కదా? నేను ఆడినేనండి. నువ్వు పోలీసు ఎలా అయ్యావురా? నాకు కొంచెం సినిమా పిచ్చింది సార్. దొంగతనంలో పీజీ చేయాలనుకున్న నేను ఈ మధ్య టెంపర్ సినిమా చూశాను సార్. అందులో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది సార్. దాన్ని ఇన్స్పైర్ అయ్యి డ్రెస్ వేయాలనుకున్నాను, వేసేసాను సార్. డ్రెస్ ఓకే, పోస్ట్ ఎలా వచ్చిందిరా? డబ్బులు ఉండాలి కానీ కానిస్టేబుల్ అయితే ఈజీ సార్. మీకు విషయం తెలుసండి, జనాల మీద సినిమాల ప్రభావం బాగానే ఉందండి. జనాల మీద సినిమా ప్రభావం బాగానే ఉందో లేదో తెలియదు కానీ ఈ స్టేషన్ మీద మాత్రం నీ ప్రభావం బాగానే ఉంది. అవును రే, టెంపర్ సినిమాలో దయలాగా దయ లేకుండా లంచాలు తీసుకుంటావా? అంతే కదా మరి. కోఆపరేట్ విత్ సార్. దయా గియా అని పిచ్చి పిచ్చిగా దండయాత్ర చేసావనుకో, ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి పాదయాత్ర చేసుకుంటూ పోతావు. సారీ సార్, బుద్ధిగా డ్యూటీ చేసుకుంటాను సార్. ఆ పని చేయకండి సార్. ఓ రీడ్యాంక ఇటు సెల్ ఉంది కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అంత మాటలు. మౌనిక మన వర్క్ ఏంటి? అటు కాదు, నాకు తెలుసులే. ఈసారి ఎవరు? మళ్ళీ వాడేనా? ఈ ట్విన్ సిటీస్ లో నాకంటే తోపేవాడు ఉన్నాడండి. హెడ్ సార్, వెళ్ళి వాడిని తీసుకురా. ఓకే సార్. ఎరా ఆఖరికి వీళ్ళని కూడా వదలవా? నా చట్టం దృష్టిలో అందరూ సమానమేనండి. అబ్బా, చిల్లర డబ్బులు చిరిగిన బంతులు అవి కూడా కొట్టేసావా? అయినా బిచ్చగాళ్ళ దగ్గర ఏముంటదిరా? బిచ్చగాళ్లే కదా అని చెప్పి తేలిగ్గా తీసిపాడేకండి సార్. 2 తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ కొలగొట్టింది ఒక్క బిచ్చగాడే సార్. అబ్బో, నీకు జనరల్ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువేంటి రోయ్. ఆస్కార్ అవార్డు వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళని నటించలేరు సార్. ఒక్కసారి బస్ స్టాపుల్లోని సిగ్నల్స్ దగ్గర చూడండి సార్, వీళ్ళని నటించరండి, జీవంతారండి. వీళ్ళు హిందూ పేపర్లో ఉన్నంత ఇన్ఫర్మేషన్ ఇచ్చావు కానీ వీళ్ళ దగ్గర ఏం కొట్టేశావు? అడుక్కునే బొచ్చులు, వాళ్ళు వేసుకునే డ్రెస్సులు సార్. చిల్లర వదవా. ఆ బొచ్చులు బట్టలతో ఏం చేసుకుంటారా సార్? తిరిగిన బట్టలు బొచ్చులు అని సింపుల్గా తీయకండి సార్, అది మా డ్రెస్ కోడ్. అవును బాబయ్య, మాసిపోయిన జుట్టు, చిరిగిపోయిన చొక్కా, బొచ్చెలు పట్టుకు తిరిగితేనే రూపాయి వేయటం లేదు. ధర్మప్రభువులు, మీరే మాకు న్యాయం ధర్మం చెయ్యాలి. సరే, వాళ్ళ వస్తువులన్నీ రికవర్ చేసి వాళ్ళని పంపించేయండి సార్. వీడికి మాత్రం 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇప్పించండి. ఓకే సార్. నేను ఇంకా హై స్కూలే దాటలేదు, అప్పుడే డిగ్రీ ఇస్తానంటే ఎలా? ఒరే పారంపోకు, డిగ్రీ కాదురా, 3rd డిగ్రీ అంటే. పదా చెప్తాను, పదరా లోపల. ఊరుకోండి మీరు, మీ ఎలా కొరవనా. ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నారబ్బా? సార్, ఏదైనా ఇంపార్టెంట్ కాలేమో, లిఫ్ట్ చేయండి సార్. సరే, దీని సంగతి ఏంటో చూడండి. అలాగే సార్.
బా ఎవర్రా ఫోన్లో? ప్రియారా. లైఫ్లో ఫస్ట్ టైం తన ఫోన్ ఎత్తాలంటే భయం వేస్తుందిరా. ఎప్పుడు ఇలా అనిపించలేదు. ప్రేమలో కూడా ఇంత టార్చర్ ఉంటుందని ఇప్పుడే అర్థమైందిరా బాబు. ప్రేమ అంటేనే భరించడం, పైగా పెళ్ళాం ప్రేమ అంటే పర్మనెంట్, తప్పదు, భరించాల్సిందే. ఆఖరికి నీలాంటోడి సలహా కూడా భరించాల్సి వస్తుంది. దాన్ని తలుచుకుంటేనే చిచ్చి. అలాగే ఉంటదిరా, ఎల్లు. ఏంటి ఇంకా రాలేదా? టైం అయిపోతుంది. అసలు బయలుదేరాడా? ఏమైంది? ఇప్పుడు ఇలా జరగలేదే. ఈరోజు ఎందుకు ఇలా జరుగుతుంది? మంచం వేసి దుప్పటేసి మల్లెపూలు చల్లి నాను రావే రావే ఇక్కడ ఇక్కడ. ఈ టైంలో ఎవడరా ఫోను? హలో హలో. ఛే, సిగ్నల్స్ ఉండి చావు. మల్లెపూలు గులాబీ పూలతో మంచి రొమాంటిక్ గా ఉన్నాడుగా మా ఆయన. ప్రియా ప్రియా ప్రియా, ఏమైంది ప్రియా? దెయ్యమా? ఎక్కడ ఎక్కడ ప్రియా? ప్రియా, అక్కడ ఏం లేదు ప్రియా. దెయ్యం లేదు, ఏం లేదు. లే, నేను మొత్తం వెతికాను, అక్కడ ఏం లేదు. కొత్త ప్లేస్ కదా, భయపడకు, నేను ఉన్నాను కదా. టెన్షన్ పడ, 2 daysలో సాల్వ్ అయిపోతుంది. నేను ఫాలోఅప్ చేస్తున్నాను. రాహుల్. అలాగే సార్, నేను చూసుకుంటాను. ఏంటి రాహుల్, నేను మాట్లాడుతుంటే పట్టించుకోవట్లేదు? పనుంది ప్రియా. స్టేషన్లో పని, ఇక్కడే పనేనా? అర్జెంట్ కేసు గురించి ఫాలోఅప్ చేస్తున్నాను. లేదు, నువ్వు మారిపోయావు. ఇదివరకు ఇట్లా లేవు. మారింది నేను కాదు, నువ్వు. నేనా? నేను మారానా? నేను మారానా? చెప్పు రాహుల్. హలో, నిన్నే. నన్ను కొడతాడా? నేనేం చేశాను అనుకుంటాడు? నన్ను కొడతాడా? నన్ను కొడతాడా? నన్ను కొడతాడా? నన్ను కొడతాడా? నన్ను కొడతాడా? ఎంత ధైర్యం నన్ను కొట్టడానికి? నన్ను కొడతాడా? ఆయన ఏదో ఆఫీస్ టెన్షన్ లో ఉంటే నేనే డిస్టర్బ్ చేస్తానేమో. నన్ను కొడతాడా? నన్ను ఎలా కొడతాడు? నన్ను కొడతాడా? తప్పు చేశానేమో, నేనే డిస్టర్బ్ చేశానేమో. నన్నే కొడతాడా? ఉండరా? నేను మారానా? చెప్పు రాహుల్.
శరీరంలోకి తను హౌ ఇస్ ఇట్ పాసిబుల్? హాయ్ రా మావా, ఏంటి మంచి జోష్ మీద ఉన్నావు? హాయ్ రాణి. మొదలండి రా. రాణి వచ్చాక నీతో పని అంటే అరే కూర చుడుతూనే పోతావురా. కూర బేవస్కళ్ళరా పడి. బాయ్. ప్రియా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం అర్థం కావట్లేదు. తనలోకి తిని ఎలాగా? సంథింగ్ ఇస్ రాంగ్. అసలు ఇలా జరుగుతుంది? హైలీ ఇంపాసిబుల్. సారీ అండి. ప్రియా, నేనేదో వర్క్ టెన్షన్ లో ఉన్నా. మీరేదో వర్క్ టెన్షన్ లో ఉంటే నా వల్ల ఇదంతా జరిగింది. సారీ రాహుల్. ప్రియా, నన్ను వదిలే. నేను వదలలేను రాహుల్. ప్లీజ్ రాహుల్, నన్ను వదలొద్దు రాహుల్. మిమ్మల్ని వదిలేను ఉండలేను రాహుల్. ప్లీజ్ రాహుల్. సారీ రాహుల్, నిన్ను వదిలి నేను ఉండలేను. ఐ లవ్ యూ రాహుల్. ప్లీజ్ రాహుల్, నన్ను వదలొద్దు రాహుల్. ప్లీజ్, ఐ లవ్ యూ రాహుల్. మీరు లేకుండా నేను ఉండలేను. సారీ రాహుల్. సారీ ప్రియా. కొట్టు ప్రియా, నన్ను కాసేపు వదిలే ప్లీజ్. లేదు రాహుల్, ఐమ్ సారీ రాహుల్. నిన్ను అసలు వదిలి ఉండలేను రాహుల్. ప్లీజ్ నన్ను వదిలొద్దు రాహుల్. మిమ్మల్ని వదిలి నేను ఉండలేను రాహుల్. ప్లీజ్. సారీ రాహుల్. ప్లీజ్, ఐ లవ్ యూ రాహుల్. ప్లీజ్ రాహుల్, ఐ లవ్ యూ. ప్లీజ్ రాహుల్, నన్ను ప్రేమించు. నువ్వు లేకుండా నేను ఉండలేను. ప్లీజ్ నన్ను వదలొద్దు రాహుల్. ఐ లవ్ యూ. ప్లీజ్ రాహుల్, నువ్వే నా సర్వస్వం. ప్లీజ్ రాహుల్, ఐ లవ్ యూ. రాహుల్ ప్లీజ్, ఐ లవ్ యూ. రాహుల్, ఐ లవ్ యూ. ప్లీజ్ రాహుల్, నన్ను ప్రేమించు. రాణి ఆత్మ ప్రియలోకి ఎలా వచ్చి ఉంటుంది? ఒకవేళ ఎవరైనా రాణిని ప్రియలోకి పంపించారా? అయినా ఇది ఎలా సాధ్యం? అసలు ఇప్పుడు ఏం చేయాలి? ఏం అర్థం కావట్లేదే. దీనికి సొల్యూషన్ ఏదైనా కనుక్కోవాలి.
తీసుకోండి అమ్మా. ఎక్కడికో వెళ్తున్నారని తెలిసిందమ్మా. మా ఆయనకి సైబరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది, కొత్త ఇంటికి వెళ్తున్నాం. మంచిదమ్మా, మంచిది. నువ్వు ఎక్కడుంటే అక్కడ అంతా శుభమే జరుగుతుందమ్మా. అమ్మవారి అంశలో పుట్టావు, నీకంతా మంచే జరుగుతుంది. ఇంతకీ మీ ఆయన ఎక్కడా? వస్తున్నారు. కొత్త పోలీస్ ఆఫీసర్. అమ్మాయిలు భయంతోనో భక్తితోనో గుడికొస్తే కనీసం ఇక్కడ కూడా వదలరా? సార్ ఏదో కుర్రతనం సార్, టీనేజ్. ఎరా, టీనేజ్ అంటే జీవితంలో ఒక టైం అనుకుంటే తప్పురా. అది మనిషి ఆలోచన. ఆలోచన నీ కెరియర్ కోసమో నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసమో చేస్తే బాగుంటుంది. ఇలా చెబితే వినే కుర్రాళ్ళంటే నాకు చాలా ఇష్టం. వెళ్ళి ఏదైనా పని చేసుకో. సరే సార్. ఏమండి, త్వరగా రండి. ప్రియా, ఆగాగు. ఏం చూస్తున్నావు? ఎందుకొచ్చావు ఇక్కడికి? నిన్నే ఎందుకొచ్చావు? పైసలు కావాలి. తీసుకో, వెళ్ళు. ఇంకెప్పుడు రాకు. వెళ్ళు. చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళు, వెళ్ళు. అమ్మగారు, మీతో ఒక మాట చెప్పనా? చెప్పురంగమ్మా. మీరు మంత్రగాడికి డబ్బులు ఇస్తుంటే నేను చూశానమ్మా. అతను చూస్తుంటే దొంగలా ఉన్నాడు. అలాంటి వాళ్ళతో మనకెందుకమ్మా? నోరు మూసుకొని పన్ను చూసుకో. సరేనమ్మా, తప్పైపోయింది. ఈరోజు రంగం అడిగింది, రేపు రాహుల్ అడుగుతాడు. దీనికి ముగింపు పలకాలి.